కాంగ్రెస్ మంత్రి సీతక్క అలాగే కొండ సురేఖ వీరిద్దరూ కూడా ఈరోజు సిద్దిపేట వెళ్ళారు. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ కేసీఆర్ని అయితే కలిశారు. ఎందుకంటే ఈ నెల 28వ తారీఖు నుంచి 31 వరకు జరగబోయేటటువంటి మేడారం మహాజాతర, తెలంగాణ కుంభమేళ, అలాగే ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర ఈ మేడారం జాతర, సమ్మక్క సారలమ్మ జాతర ఏదైతే ఉందో ఈ జాతరకి దాదాపు 2 నుంచి 2.5 కోట్ల మంది వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతిసారి ఈ జాతరని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు 2 సంవత్సరాలకు ఒకసారి. పైగా ఈ జాతరకి ప్రతిసారి కూడా జనాభా పెరుగుతున్నారు, అంటే భక్తులు పెరుగుతూనే ఉన్నారు. అత్యంత ప్రాశస్త్యం పొందినటువంటి జాతర. ఇప్పుడు ఈ జాతరని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఈ యొక్క జాతరను అయితే నిర్వహిస్తున్నాడు. ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు కేసీఆర్ ని ఆహ్వానించడానికి అయితే వెళ్ళారు. కేసీఆర్ తో పాటు మిగతా ప్రతిపక్ష నాయకులందరినీ కూడా కాంగ్రెస్ వాళ్ళు అయితే పిలుస్తున్నారు. రావడం రాకపోవడం వాళ్ళ ఇష్టం. ఈ మేడారం జాతర జనవరి 28వ తారీఖు బుధవారం నుంచి జనవరి 31వ తారీఖు శనివారం వరకు కూడా కొనసాగుతుంది. ముఖ్యంగా 28, 29, 30 చివరి రోజు మళ్ళీ అమ్మవాళ్ళని అక్కడ అడవిలో విడిచిపెడతారనమాట. కాబట్టి వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం జనాభాని చూసుకొని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని, ఎటువంటి గందరగోళం లేకుండా మళ్ళీ తిరిగి క్షేమంగా ఇంటికి వచ్చే విధంగా మీలో మీరే క్రమశిక్షణగా వెళ్ళి వచ్చేయండి.